ఇదేంటిది? అందరినీ ఏడిపించి అల్లరి చేసే వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారా? ఇదేదో ప్రపంచమిత్తులానే ఉన్నదే. ఆపండ్రా, ఎందుకు కొట్టుకుంటున్నారు? పులిహారలో కరివేపాకుల మధ్యలో నువ్వేంట్రా? కూట్లోనా? ఆగండి రా, నాకే పని లేదు కానీ మీరు ఎందుకు కొట్టుకున్నారు చెప్పండి. నన్ను ఎందుకు కొడుతున్నారా? ఎందుకు కొడుతున్నారు చెప్పి కొట్టండి రా, మీ అమ్మ కడుపులు మాడా. కొట్టుకుంటూ ఉంటే ఎవరు ఆపితే వాళ్ళని కొట్టామనుకున్నాం. అంటే ఈ రోజు మీరు ఎవరినైనా ఎరిబోలో చేయాలనుకున్నారు, అది నానైనా అనమాట. పేషెంట్ కూడా చేయాలనుకున్నాం. నువ్వు కొడితే మేము కర్రలు కథలు తీసుకొస్తాం. ఏంట్రా ఈ రోజు నా బొమ్మకి బంతిపూలు దండేయాలనుకున్నారా? పిల్లలు చంపేస్తున్నారు రండి. నువ్వేంట్రా కొరికి నాన్న అని పిలుస్తున్నావు? నువ్వేంట గిచ్చి మరి డాడీ అని పిలుస్తున్నావు? డాడీ ఏమ్మా ఈ కోతి సత్తిగాడు మిమ్మల్ని ఏమన్నా అన్నాడా? వాళ్ళ అక్కయ్య బాబాయ్ నా ఇంట్లో ఉండన్నా. ఆడంగుడు మళ్ళీ అలగెడతావు. చూడండి ఆంటీ, మమ్మల్ని కొట్టి అంకుల్ ఏడుస్తున్నాడు. ఏంట్రా నా పిల్లలు కొడతావా? వీళ్ళే అలర్ట్ చేస్తే ఏదో కొట్టుంటారులేండి. సరే నేను తేలుస్తానుండండి. మిస్టర్ సత్యబాబు, అసలు ఏం జరిగింది? మరండి వీళ్ళిద్దరు కొట్టుకుంటా ఉంటే. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే నిన్నెట్లా కొట్టారు? తర్వాత కొట్టారు. తర్వాత అంటే వాళ్ళు కొట్టుకోక ముందు కొట్టారా, నిన్ను కొట్టాక కొట్టుకున్నారా? అంటే వాళ్ళు కొట్టుకున్నాకే నన్ను కొట్టారు. ఎందుకు కొట్టారు? వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే ఆపినందుకు. వాళ్ళు కొట్టుకుంటుంటే మధ్యలో నువ్వెందుకు వెళ్ళావు? అంటే అల్లరి చేసే పిల్లలు కొట్టుకుంటే బాగుంటుందని. అంటే మధ్యలో వెళ్ళిన నీది తప్ప, కొట్టుకుంటుంటే డిస్టర్బ్ చేస్తే కొట్టిన వీళ్ళ తప్ప. ఒరే ఎదవా, వాళ్ళు కొట్టుకుంటే నీకెందుకు, నరుక్కుంటే నీకెందుకురా? అయినా సరే బిట్టుజీ, మానవతా దృక్పథంతో ఆపిన వాడిని కొట్టడం తప్పే. తప్పునరా? మా తమ్ముని కొట్టిన ఇళ్ళతోలు ఒలి చేయాలి. చూడండి, మీ వాడు కొట్టుకునే వీళ్ళని డిస్టర్బ్ చేశాడు. భారతీయులుగా పుట్టిన వీళ్ళకి కొట్టుకునే హక్కుంది. దానికి మీ వాడు అడ్డుపడి బాలల హక్కుల్ని కాలరాశాడు. కొట్టిన వీళ్ళని తప్పి పట్టకుండా ఆపిన నన్ను తప్పట్టున్నాడే, నేను వెళ్ళిపోతానే. నువ్వు ఇళ్ళకు భయపడి పుట్టింటికి వెళ్ళిపోతావా? అయినా సరే వీడు పెద్దోడు. కొట్టిన మీ పిల్లలు వీడికి సారీ చెప్పాలి. చిన్న పిల్లల్ని కొట్టినందుకు సత్తంకులే మాకు సారీ చెప్పాలి. అవును, పిల్లలు చెప్పే దాంట్లో న్యాయం ఉంది. ఎలా ఉందండి ఇప్పుడు? ఎప్పుడు ఎళనే వెళ్ళండి. నువ్వున్నావయ్యా, మేమిద్దరం కొట్టుకుంటుంటే. బిట్టుజీ, మన ఇద్దరం కొట్టుకోవడమా? ఛాన్సే లేదు. అనుకో రామ్జీ. అవును, కొట్టుకుంటే ఏమవుతండి? నువ్వు మధ్యలో వస్తే ఇలా కొడతానా లేదా? అవును, కొడతారు. అంటే నా పిల్లలు చేసింది తప్పేం కాదుగా? అబ్బే, తప్పేం కాదే. ఎవరికేమైనా డౌట్లున్నాయా? ఏమకంగా నాకు అసలు డౌట్సే లేవు. నన్ను ఒప్పుకోను, మీరు అందరూ కలిసి నన్ను మోసం చేస్తున్నారు. నీకు అర్థం కాలేదురా, నువ్వు ఇట్లా చెప్తాను. ఇప్పుడు మేమిద్దరం ఉన్నాం, సీరియస్ గా కొట్టుకుంటున్నాం. అవును, కొట్టుకుంటున్నారు. మధ్యలో నువ్వు వచ్చి దూరాను. ఇలా కొడతానా లేదా? అవును, కొడతారు. ఎనీ డౌట్స్? అరే లేదు, నాకు షూటింగ్ టైం అవుతుంది, నేను బయలుదేరాలి. వస్తాను. ఏం పితాని, నీకేమైనా? కోర్టుకెళ్ళాలండి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఏమకంగా నాకు వంటకి టైం అయింది, నా వెళ్తున్నాను. ఎరా, నీకు డౌట్ తీరిందా? రేయ్, మీరు ఆడుకోవటానికి గ్రౌండ్ క్లియర్ చేశాను. ఎరా, మీకు లాలీపాప్ కావాలా? అబ్బో, బీటీ గారు పనిచేస్తున్నారే. చాలే రాంబాబు. ఓహో, బీటీ ఏంటి అరుపులు? నువ్వు చేసే అరకొర పనులకి అరవకుండా ఏం చేస్తారు? నేనే పని చేసినా పూర్తవకుండా అరకొరగా చేయనే. మరిదేంటో? దువ్వెన్నా? ఈ దువ్వెల్లో ఉన్నదేంటో? బొచ్చు కనపట్లేదా, లేకపోతే తెలియట్లేదా? ఇరిటేట్ చేయొద్దు. తల దూకున్నాక దువ్వెల్లో ఇలా బొచ్చు వదిలేస్తా, నాకు చిరాక. నీకు తెలీదా? తెలిస్తే ఏంటంట? అంటే కావాలని వదిలేసావా? ఎస్, ఆ బొచ్చు నాకు తిరిగి కావాలి కాబట్టి అలా వదిలేసా. ఊడిపోయిన బొచ్చును ఏం చేసుకుంటావు? మళ్ళీ అతికించుకుంటావా? సవరం చేయించుకుంటా. క్షవరమైన దాంతో సవరం చేయించుకుంటావా? విన్నవరా రాంబాబు ఈ విడ్డోరావు? అబ్బో, మధ్యలో దూరితే నాకు మాట్లాడిపోద్ది, నన్ను వదిలేరా బాబు. మొదటి నుండి రాంబాబు తెలివైన వాడే. నా తెలివి సంగతి సరే, అవతల్ని సవరం బొచ్చు సంగతి చూసుకో. ఎంత పని చేస్తున్నావు పీతా? నీకు పనిష్మెంట్ ఇచ్చే పని చేస్తున్నాను. ఇంకొకసారి దువ్వెన ఇలా జుట్టు వదిలేయకుండా ఉండాలని చేస్తున్నాను. అలా అయితే నీ ఒక్కడికి స్పెషల్ గా దువ్వెన పెట్టుకో.
అరే అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావురా? నీ అంత బుర్ర లేకరా. దూరకూడదనుకుంటానే దూరేశాను. హ? ఏంటి నువ్వు అసలు అన్ని నువ్వు చెప్పినట్టే జరగాలంటే కుదరదు ఇక్కడ. జరిగి తీరాలని చెప్తున్నాను. ఇక్కడ కమాండ్లు చేస్తే ఊరుకోరు ఇక్కడ. డిమాండ్ చేసే కెపాసిటీ ఉంది ఇక్కడ. ఓరి నాయను, ఇప్పుడే పిల్లల గోలైనది, ఇప్పుడు ఈ పెద్దల గోలేటో. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, ఆడపెత్తనం చలాయించాలని చూస్తే ఆవిడ దూరం పెడతానే అనుకుంటున్నావు. నీ బోడి పెత్తనం నా మీద చేస్తే బరిస్తో కొడతానే అనుకున్నావు. నన్నే బరిస్తో కొడతావా? నేను కొట్టానంటే నీ మొహం అరిసేపోతుంది. బాబోయ్, ఇప్పుడు వీళ్ళు కొట్టుకునేలా ఉన్నారే. ఆపకపోతే సూత్తా ఊరుకున్నావని బావనని తిడతాడు. హింస హింస అనేది మా నేరం. ముందు దూరం దూరం దూరం. ఏంటండి మీరు ఇద్దరు వచ్చేది నేను వస్తే ఇంకా చిన్నపిల్లలు గొడవ పడతారా? ఏంటి నువ్వు తెలుసుకుంటావా? నేను తెలుస్తా నీ సంగతి. ఆపండి, అసలు ఎందుకు కొట్టుకుంటాం మీ ఇద్దరు? అది కాదురా, నేను వంట చేసేదే ఎక్కువైతే ఆవిడికి ఇష్టమైన కూర వండి పెట్టాలంట పొద్దున్నే. వండుకునే కూర గురించి ఇదంతా. ఆ కూర గురించే తనకి వంటొచ్చన్న పొగర్తో రోజు ఆయనకి ఇష్టం వచ్చి నీ మాత్రం వండుతాడు. సచ్చినట్టు మేము అయ్యే తినాలి. తినాలి తినాలి, ఎవరి కోసం తింటారు? మరి అంత బలవంత పడితే ఎలా పెట్టుకారు? అది అట్ట అడుగు సత్తి. ఏంటి వీడు నన్ను అడిగేది? చాలా తగులుద్ది. ఓలమ్ము, ఇలా పీకేస్తారండి. ఇదిగోటి సీనియర్ గంగ గారు, ఏ కూర అయితే తిన్నామో లేదో అనుకోవాలి కాబట్టి ఆయన చేసిందే తినేయండి. ఆహా, నువ్వు చెప్పావని ఏ గడ్డి పడితే ఆ గడ్డి తినేస్తాం మరి. మీరు తినకపోతే తిన్నాను చెప్పాలి, నన్ను కొడతారేంటండి? అవతల వాళ్ళు కొట్టి చెప్పినప్పుడు నేను కామ్గా చెప్పడం ధర్మం కాదు కాబట్టి. ఆయన మీరు నన్ను కొట్టని చెప్పినారండి, నోటితో చెప్పొచ్చు కదా. ఇందాకటి నుంచి అక్కడ మాటలతోనే చెప్తున్నాను రా, కానీ ఆ మొద్దు బాగా అర్థమైతే కదా. మరి ఇప్పుడు ఎందుకు పీకినా? ఆ చెంప అందకుండా నువ్వు అడ్డుగా ఎరచేతుకున్నందుకు. ఓలమ్ము, నాకెందుకు వచ్చిన తిప్పలా, నా తప్పుకుంటాను. ఒకసారి మధ్యలో దూరేక మేము తప్పించాలి తప్ప తప్పుకోవడాలు ఉండవు. అయితే ఇప్పుడు ఎందుకు పీకినారండి? ఆ చెయ్యికి చెంప ఎంత దూరమో నా చెయ్యికి నీ చెంప అంతే దూరం అని చెప్పడానికి. ఓడి దేవుడు, నన్ను మధ్యలో దూరినందుకు నన్ను బాగానే మడతట్టున్నారు. ఓరు తల్లు, ఓరు తండ్రు, నన్ను ఒక్కైతే నేను వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్ళేది? మా మధ్యన తగులు తీరుస్తానాగా. లేదంటే నీకు మాకు గొడవలు అయిపోతాయి. నాన్న అసలు మీ గొడవే చూడలేదు, నాన్న అసలు ఇటు వైపే రాలేదు. చెప్పానా ఆ తింగరోడు తన్నులు తింటాడని? ఆల్రెడీ పిల్లలతో అయిన అనుభవానికి తెలివి కాస్త పెరిగి మధ్యలో దూరడం అనుకున్నాను గంగు. ముందు పందు డబ్బులు తీ. మన ఖాతా బుక్లో రాసుకురాదు. అలా ఏం కుదరదు గాని డబ్బులు తీ. పద. అమ్మని గొడవ పడినట్టు నాటకమాడి నా మీద పందెం వేస్తారా? చెప్తా. వాట్? బిట్టూజీ ఇలా చేశాడా? అందులో సీనియర్ గంగ్ కూడా భాగస్వామి అంటున్నాడుగా. ఒంటి మీదకి అన్నేళ్ళు వచ్చినా ఇంకా వాళ్ళ పిల్లల్ని అల్లరి చేస్తున్నారు. అంతా అలా పిల్లల బుద్ధులు వచ్చినాయి. రే, వీళ్ళ బుద్ధులు ఇవే కాబట్టే వాళ్ళ పిల్లలకు కూడా అవే వచ్చాయి. గొడవ పడినట్టు నాటకం ఆడి మరీ చంపలు వాయించాలంటే వాళ్ళ కొంపలు కుళ్ళేలా మనం నాటకం ఆడాలి. వాళ్ళ ప్లాన్ వాళ్ళ మీద అప్లై చేస్తే వాళ్ళు కనుక్కుంటారు, మనకు దొరకరు. వీటిని ఏదైనా కొత్తగా ఆలోచించు, ఈ దెబ్బతో దిమ్మ తిరగాలంతే. రే, ఎందుకు వచ్చిన పగలు ప్రతీకారాలు? కామ్గా ఉండక. నో రాంబాబు, టిట్ ఫర్ టాట్ ఇవ్వాల్సిందే. Yes! ప్లాన్ రెడీ. వాళ్ళిద్దరికి ఒక్కరి మీద ఒకరు చాడీలు చెప్పి నిజంగానే గొడవ పడేలా చేద్దాం. ఏం కూర చేస్తున్నా బిడ్డగారు? ఆనియన్ ఆలుబిత్ర కూరని. అదేం కూర నన్ను ఎప్పుడు తినలేదు తినలేదు. నీలాంటి ఆలుబిత్ర గడి తినుండలే. మీరు ఎన్నైనా నన్ను పడతాను, కానీ మీ ఆవిడ మిమ్మల్ని అన్న మాటలు వింటూ ఉంటే విని తట్టుకోలేక వచ్చాను. ఏముంది? అబ్బా, మీరు హీరోయిన్ లో మేకప్ కిట్ మెయింటైన్ చేస్తున్నారే, జూనియర్ ఆర్టిస్ట్ అయి కూడా. అక్కడ బోర్డు చూసి మాట్లాడమ్మాయి. 30 years ఇండస్ట్రీ ఇక్కడ. జూనియర్ కాదు, సీనియర్ ని. అవునవును, అసలు సీరియల్ లో మీరు వేసే మేకప్ హీరోయిన్ ని డామినేట్ చేస్తుందంటే నమ్మండి. మరే బ్రేక్ రాక వెనకాల నుంచినే పాత్రలు వేయవలసి వస్తుంది గానీ లేకపోతే ఎప్పుడో హీరోయిన్ అయిపోయేదాన్ని. రే, బీటీ తెలివిరా. ముందు ఆవిడ వీక్నెస్ తో వసం చేసేసుకుంది.
ఇటు చూడు వీడు కూడా వేడివేడిగా ఛానల్ స్టార్ట్ చేస్తాడు. ఆ వంటరాని సొంటి పిశాచి నన్ను అన్ని మాటలందా. ఈ సోములతో విన్నానండి ఇంకా చాలా అనిస్తుంది. నా మేకప్ గురించి బిట్టు అలా అన్నాడా? అయ్యో ఇంకా ఎన్నో అన్నాడు. అన్ని ఎక్కడని చెప్తాను. చెప్పి తీరాల్సిందే. నా వృత్తిని నా మేకప్ కిట్ ని హేళన చేస్తే సహించను. మీ చేతితో చేసి పెట్టినప్పుడు మీరు ఏది పెడతా తినాలి కానీ మీ వంటకి వంకలు పెడతారా? ఇదిగో నేను వాతలు పెడతాను ఆ పిచ్చి కొత్తలు గాని నిజమని తెలిసి. అయ్యో భగవంతుడా, ఇది పచ్చి నిజాలు బిట్టు గారు. మీ ఆవిడ మీరు అనుకున్నంత సాఫ్ట్ కాదు. పెళ్ళైన ఇన్నేళ్లలో నేను తన్ని సాఫ్ట్ అనుకోలేదు. అలా అని ఇంత హార్డ్ గా నేను హర్ట్ అయ్యేలా మాట్లాడుద్దని అనుకోలేదు. నేనే హర్ట్ అయ్యానండి. బిట్టు మీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతుంటే ఇక మీ హార్ట్ బ్రేక్ అవ్వదా? ఈ బ్రేకింగ్ న్యూస్ సంగతి ఏంటో తెలుసుకుంటాను. తెలుసుకోవాల్సిందే బిట్టు గారు. ఎస్ ఓ అమీ తుమి తేల్చేస్తాను. గంగు బిట్టు బిట్టు గంగు బిట్టు రక్తాలు ఏర్లై పారేలా కొట్టుకుంటారు. ఎంత ధైర్యమే నీకు? ఎన్ని గట్స్ నీకు? నిన్ను తిట్టడానికి గడిచిందికే. నిన్ను తిట్టడానికి ధైర్యం కూడగట్టుకోనక్కర్లేదు. నిజం చెప్పు, నన్నేమన్నావు? ముందు నువ్వు నన్నేమన్నావో అది చెప్పు. నేను నిన్నంటావేంటి? మరి నేనన్నానా? నువ్వు అన్నావని నా ఫ్రెండ్ సత్తి చెప్పాడు. నువ్వు అన్నావని నా ఫ్రెండ్ బీటీ చెప్పింది. ఆహా, ఏమన్నానని చెప్పింది? నేను మేకప్ లేకపోతే కోతిలా ఉంటానన్నావంటగా. నువ్వు అన్నావంటగా నా వంట పెంటలా ఉంటుందని. నేను అనలేదు. నేను అనలేదు. చెప్పిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. సరే ఇట్రామ్మాయి, ఎల్లు నేను నీతో అన్నానా? ఆ, ఆ, అన్నారుగా. అబద్ధం. చచ్చింది గొర్రె. ఒరే సత్తి ఇట్రారా. ఏంటి నేను అనరు కోతలన్నీ సాడీలుగా చెప్తావురా. నా బొగ్గలన్నీ వాసిపోయిన వద్దురా. ఇక్కడ మీ వదినకే వాతలు పడుతున్నాయి. నిజం చెప్పమ్మాయి, నేను నీతో అన్నానా? అంటే మా ఇద్దరి మధ్య పుల్లలు పెట్టావా? ఈ ఎదవైతే మంటే పెట్టాడు. ఇంకా ఇక్కడ ఉంటే మన పెద్దరికం కూడా పాడవుద్ది. పదరా. అగా రామ్జీ, చూసావా మీ వాళ్ళ నిర్వాకం? వాళ్ళెవరో మాకు తెలీదు. అంతా చూసి మెల్లగా జారుకుంటున్నారు అనమాట. మా పచ్చని కాపురంలో నిప్పులు పోయాలని వీళ్ళకి ఎలా అనిపించిందయ్యా? అక్కడే ఉన్నారుగా, వాళ్ళని అడగండి. మీరు మాత్రం నాటకాలాడి మా వాడి చంపలు పగలగొట్టలే. ఓహో, అందుకని మా మధ్యలో పొలాలు పెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నారా? మీకు విషయం తెలుసా? ఏంటది? ఇప్పటి వరకు మీరు చెప్పిన సాడీలన్నీ విని నమ్మినట్టుగా నాటకం ఆడాం. మీరు మళ్ళీ ఎవరు ప్లాన్ వేసి మధ్యలో దూరినా మడతేనని తెలుసుకోండి. ఏంటి నీ కడుపులో నుంచి ఏదో మాడిన వాసన వస్తుంది? కొంతమంది మీద ఉన్న మంటతో అలాగే వస్తుంది. అబ్బో, మంట మాకు పెట్టాలని చూశారు, మీ కొంపే తగలడింది. వదిరోయ్, నాకు అర్జెంట్గా ఏదో ఒకటి చేయాలనిపిస్తున్నది. కొంప తీసి మర్డర్ చేసి జైలుకి వెళ్తావా? ఏంటమ్మాయి జైలు మటర్ అంటున్నావు? ఎవరా ఖైదీ? ఏమా కదా? మధ్యలో దూరినారంటే ఆ మటర్ ఏదో మిమ్మల్ని చేస్తా వెళ్ళి జైల్లో కూసుంటా. ఏమైందన్నా అంత వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నావు? ఏటైనాదా పొద్దున్నుంచి మీ పిల్లల చేతిలో ఆ తర్వాత మీ చేతిలో అవమానం పడుతున్నాను. మీకేం అనిపించట్లేదా? ఎందుకు అనిపించదురా? మనసు ఉల్లాసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మామూలుగా కడుపుకి అన్నం ఆహారం అయితే వీళ్ళ మెదడులకు మన అవమానించడమే ఆనందం. గంగూభాయ్, సరదాకి చేసిన దాన్ని వీళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నట్టున్నారు. ఓకే టెండెన్స్, ఇక నుంచి ఎవరు గొడవలు పడొద్దు. అబ్బో, ఒకళ్ళనొకళ్ళు గేల్ చేసుకోవద్దు. కామ్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. లైఫ్ ను చాలా నిస్సారంగా, నిస్తేజంగా, నిద్రాణంగా గడుపుతాం. అన్ని నిష్ఠూరాలు ఎందుకండి? పని కట్టుకుని అవమానకరంగా మాట్లాడకుండా ఉంటే చాలు. ఓకే, అలా ఉంటే సరే. ఇదిగో సత్తి, ఇంకెప్పుడు మీ వదిన వేస్ట్ ఫెలో నా దగ్గర అనొద్దు చెప్తున్నా. నువ్వు కూడా పిత, ఆ సత్తిగాడొకడు సొట్టమహోడు అని మాత్రం నా దగ్గర అనద్దే. నాకెందుకు చెప్పండి ఇవన్నీ? ఏటన్నాయి నా చొట్ట మొహం ఉన్నా? ఏ నువ్వు నన్ను వేస్ట్ ఫెలో అనలేదు? నానేం నేను వేస్ట్ ఫెలో అనలేదు. నీ సంగతి చెప్పేదన్నాయి. నన్ను ఎందుకలా అన్నా? నేను నిన్నెక్కడన్నాను రా బాబు? అన్నా తప్పే లేదులే పీత. వీడు నన్ను వేస్ట్ ఫెలో అనంగా లేంది. పీత నిన్ను సొట్టమో అనడంలో ఏమాత్రం తప్పులేదు.
కొట్టాను. అయితే మీ ఇద్దరిని కలిపి ఇంకో 4 గంటలు తప్పలేదు. నువ్వు ఆపరా. నువ్వు ఉండరా. ఒరే సత్తిగా నువ్వు 4 అంటే మేము 40 అంటావురా. ఆహా, మీరు అంటా ఉంటే నేను చూస్తా కూర్చుంటాను మరి. ఏం చేస్తావురా? తల తీసి మొలకేస్తా తలక అబ్బబ్బా, మాసినోడా. వీటి నువ్వు ఆపు. నువ్వు మమ్మల్ని ఆపకరా. ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. వాళ్ళ ముందు మమ్మల్ని అన్నేసి మాట్లాంటావా? మీరని నన్ను అంటున్నారు చూడు. నీ సంగతి మాకు బాగా తెలుసురా. ఆహా, మీ సంగతి కూడా ఊరందరికి బాగా తెలుసు. మా బాబు మీద పడి తింటున్నారని. ఒరేయ్, నువ్వు చేస్తుంది అదే కదరా? ఏదో కష్టపడి సంపాదిస్తున్నట్టు బిల్డప్ ఏంటి? ఆపండ్రా, ఆపండ్రా, ఆపండి. పెదరాడి మోహన్ బాబులా వచ్చావా? పాపరాయుడు రజనీకాంత్ లా ఆ అర్చావా? పెద్ద పాపారాయుడు మోహన్ కంతులు అరిచినాడు. ఎవరిలాగా అరిచినా మీరు ఆపాలనే అరిచారు. మీరంత తెలివి తక్కువ తింగర సన్నాసులో ఉండబట్టే వాళ్ళు మీతో ఆడుకుంటున్నారు. ఎక్కట్టా? వాళ్ళతో మనల్ని గొడవ పడొద్దని చెప్పి మీ మధ్య గొడవ పెట్టి వెళ్ళారా మొగుడి పెళ్ళాలి ఇద్దరు. అవును కదా, ఛీ, ఎంతో నైస్ గా కాంప్రమైజ్ అయినట్టు అయ్యి చివరి మాటతో చిచ్చు పెట్టలేరు. మళ్ళీ నన్ను ఎర్రి బాబులో వచ్చేసిస్తాడు. నేను ఆ వదలను. ఈ చేతులతో మటర్ చేసేస్తా. బాగరా. వాడి ఆవేశాన్ని అణచేయకు. అక్కడి దాకా చంపాలనే ఆవేశంతో వెళ్ళినా నిజంగా చంపడలే. 4 తన్నైనా వస్తాడు. నో, హింసని నేను ఎంకరేజ్ చేయను. వానర్స్ పై టెనెంట్స్ అరాచుకొని ముందు నా పేరే పేపర్లో వస్తుంది. నన్ను వదలండి. రే లోపల బిట్టు సీనియర్ గంగల పొలికేకలు వినిపించే వరకు వదలం. వీడికి ఎట్లా వీడికి అనిపించిందేంటి? అనిపించిందేంటి? వీడేంట్రా ఇలా పడిపోయి ఉన్నాడు? మర్డర్ చేద్దామని వచ్చి మర్డర్ అయిపోయినట్టున్నాడు. బిట్టు వాళ్ళు ఎంత పని చేశారు? ఇదేంట్రా వీళ్ళు కూడా సేమ్ పొజిషన్ లో పడిపోయి ఉన్నారు. అసలు ఏం జరుగుతుందంటావు? ముగ్గురిని ఎవరు వచ్చి మర్డర్ చేసేసారంటారా? వీడిని చూస్తే మతి తప్పి పడ్డట్టు తప్ప మర్డర్ అయి పడినట్టు లేదు. రేయ్ రే సత్తి, సత్తి. రేయ్ ఏంట్రా గగ్గోలు గాడిద కొని తీసుకొని గాండ్రి గ్యాంగ్ పెట్టు. ఏమైందో చెప్పరా? మాకు ఏం తెలియదురా. మేము ఇప్పుడే వచ్చాం. వాళ్ళ అచేతన స్థితిని చూస్తుంటే తెలియకపోవడానికే ఉంది. చచ్చిపోయి పడున్నారు. నాకేం తెలీదు, నాకేం తెలీదు. రేయ్ తెలియకుండానే అంతకేక పెట్టావా? స్పృహ తప్పి పడిపోయావా? ఆవేశంలో చేసిన మర్డరు వాళ్ళు చచ్చిపోయాక తప్పని తెలిసి కళ్ళు తిరిగి పడిపోయారు. ఓళ్ళ తల్లు, వాళ్ళని చంపలేదు. చంపాక ప్రతివాడు చెప్పే మాట ఇదేరా. బావా నిజం చెప్తున్నాను. నానేడు చేయలేదు వాళ్ళని. రే నీ ఆవేశాన్ని కల్లారా చూసాం. నువ్వు చంపుతా అంటావు, చెవులారా విన్నావు. అది బయట, లోపలికి వచ్చేసరికి వాళ్ళిద్దరు పడున్నారు. రేపు కోర్టులో కూడా నేను నీ తరఫున వాదించినప్పుడు ఇదే కథ చెప్పరా. ఓరి పీతను, నీకు దండ పెడతాను. నాకు చెప్పేది కథ కాదు, నిజమే. ఎస్, మా ముందు అసలు విషయం చెప్పరా. కోర్టులో చెప్పాల్సిన కథలన్నీ వీడు చెప్పి విడిపించుకొస్తాడు. మర్డర్ కేసు నుంచి పూర్తిగా బయటపడేయడం సాధ్యం కాదు కానీ శిక్ష అయితే తగ్గించగలరా. నీ నుండి అంతకంటే ఎక్కువ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒరే సత్తి, నువ్వు భయపడకరా. నా బంగారం అమ్మైనా సరే పెద్ద లాయర్ ని పెడతాను. ఈ మర్డర్ కి నీకు సంబంధం లేదని బయటపడేలా చేస్తాను. నిజంగా నాకేం సంబంధం లేదు. వదురోయ్, వాళ్ళు అలా ఎందుకు పడున్నారు? అసలు ఏం జరిగినదో నాకేం తెలీదు. వీడింత స్ట్రాంగ్ గా చెప్తున్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. అంటే వీడికన్నా ముందు ఎవరో ఇంట్లో చొరబడి వీళ్ళని మర్డర్ చేస్తుంటారంటావా? నువ్వేంటి సిఐడిలో సొల్లు డౌట్లు రేస్ చేస్తున్నావు? సొల్లు కాదు, లాజిక్ ని లాగుతున్నాను. లాజిక్ కాదు, లీగల్ గా వాడిని ఎలా బయటపడేయాలో ఆలోచించు. ముందు ఈ డెడ్ బాడీని బయట ఎలా పడేయాలో ఆలోచిద్దాం. డెడ్ బాడీలా? ఏమైంది బిట్టు గారికి? ఏం కాలేదు, నిద్రపోతున్నారు. అలా ఎవరన్నా పడుకుంటారా? వాళ్ళకి అలా పడుకుంటేనే నిద్ర వస్తుందంట. లేదు, నాకేదో డౌట్ గా ఉంది. ఇందాకేదో డెడ్ బాడీలు అది ఇది అంటున్నారు. వంటగదిలో పడున్న బొద్దింకల డెడ్ బాడీల్ని ఏం చేయమంటారో అడుగుతున్నాం. నాకంత కన్విన్సింగ్ గా అనిపించట్లేదయ్యా. ఏదో కవరింగ్ లా ఉంది. సరే మరైతే వాళ్ళిద్దరిని మా సత్తిగాడే మర్డర్ చేశాడు. వాళ్ళు డెడ్ బాడీలా పడున్నారు. వాటిని ఎలా మాయం చేయాలని మేము తర్జన భర్జన పడుతుంటే మధ్యలో మీరు వచ్చారు. వచ్చి మీరు కూడా సాయం పట్టండి. ఇంత క్లియర్ గా తడుముకోకుండా చెప్పారంటే ఏ తప్పు జరిగి ఇంతకి తమరెందుకు వచ్చారో సెలవు ఇవ్వలేదు. వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వాలి, అడుగుదామని వచ్చాను. ఎంత ఇవ్వాలో? ఓ 250. వాటి కోసం వాళ్ళు నిద్ర పాడు చేస్తారా? ఓ పావు గంటకి వస్తాలే. ఆగండి, ఆగండి, ఆగండి. వాళ్ళు లేవగానే నేను వాళ్ళ దగ్గర తీసుకుంటాను, మీరు నా దగ్గర తీసుకోండి. సరే. మళ్ళీ రాకుండా భలే మానేసేసినావు బావా. పీతా మాత్రం తక్కువ చేశాడా? లాయర్ బుర్రతో ఆలోచించి నిజాన్ని నిక్కచ్చిగా చెప్పి ఇది అబద్ధం అని నమ్మించాడు. ఏది నిజమో ఏది అబద్ధమో నాకేం అర్థం కాలా. నువ్వు వీళ్ళని చంపావన్నది నిజం, అది అతను నమ్మలేదన్నది అబద్ధం. ఓరి బావోయ్,
ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ మొదటికే వస్తావేంటి? నా మనసులో నమ్మకపోతే నా నెట్ట బయటపడేది. ఒరేయ్ పళ్ళ సత్తిగా ఇంకాసేపు ఇలాగే టెన్షన్తో చావరా. ఇంకా సేపు ఇలాగే లేవకుండా పడుకునుంటే కాలనీలో ఉన్న బాకీలన్నీ వీళ్ళు తీర్చేస్తారు. వీళ్ళు అసలు ఉన్నారో పోయారో ముక్కు దగ్గర వేలు పెడితే తెలిసిపోతుంది కదా. ఒకవేళ పోయి ఉంటే టచ్ చేస్తే నేరం మన మీద పడుతుందిగా. అయితే ఎలాగో చంపినోడు సత్తే కాబట్టి వాడి వేలుతోనే ఈ టెస్ట్ చేద్దాం. మీరు బాగా బలంగా నానే సభ్యుడు ఫిక్స్ అయిపోయినారు అనుకుంటాగా. బిట్టు గారు చెప్పండి. బిట్టు గారు లేరా? నిద్రావస్థలో ఉన్నాడు. ఏంటో చెప్పండి. అవసరం పడుతున్నాడా? నీ అవస్థ ఏంటో చెప్పమంటున్నాం బాబు. వారంలో ఇస్తానని 1000 రూపాయలు చేబదులు తీసుకున్నాడు. ఇప్పటికి 2 వారాలైంది. ఇస్తాడా చస్తాడా అని కనుక్కుందామని వచ్చా. ఆల్రెడీ చచ్చాడని తెలిస్తే కాలనీ మొత్తం టమ్ముకేస్తాడు. వీడికి ఇచ్చి వదిలించుకోరా. నన్ను ఇమ్మని చెప్పాడు. మీరు తీసుకోండి. థ్యాంక్స్ అండి. రేయ్, నువ్వు చేసిన పాపానికి వీళ్ళ అప్పులని నేను తీర్చాల్సి వస్తుంది. నానే పాపం చేయలేదు, నానే పాపం చేయలేదు. అరే, ఏ పాపం చేయలేదని వీడేమైనా చేసుకుంటాడేమో. సత్తే, రే. వీళ్ళకి తెక్క బాగా కుదిరింది. పనిలో పని మన చిల్లరప్పులన్నీ తీరిపోతాయి. లేచాక మన దగ్గర ఏమైనా తీసుకుంటారా? మమ్మల్ని అడిగిచ్చారా అని తప్పించుకుందాం. ఇంకో 2 రోజులు ఇలాగే నటిస్తే మన అప్పులన్నీ బిట్టు తీరిపోతాయి. గారు, బిట్టు గారు, ఏంటండి మీరు బిట్టు గారికి 50,000 ఇవ్వాలా? మాకిస్తే వాళ్ళకి ఇచ్చేసినట్టే. ఇచ్చేయండి. అమ్మో అట్ట కుదురుంది. మాకిస్తేనే ఇచ్చినట్టు. వాళ్ళకి ఇవ్వద్దు, మాకే ఆ ఇవ్వండి. 50,000 మావి. ఆ, మా 50,000 ఇవ్వాల్సినోడు ఏడి? ఏడి 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 నీ ఏడి? సావు నాటకం బయట పెట్టడానికి మేమే చిన్న నాటకం ఆడినాం. నన్నే టెన్షన్ పెట్టి చంపేస్తారా? ఇప్పుడు మిమ్మల్ని నిజంగానే చంపేస్తాను.